అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం పుదీనా రైస్ ఎలా చేయాలో చూద్దామండి. ఫస్ట్ అండి ఒక బాండలి తీసుకొని బాండలి హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం కందిపప్పు వేయండి. ఒకటే గుర్తుపెట్టుకోవాలి క్వాంటిటీ. మనం ఎక్కువ క్వాంటిటీ చేస్తే కొంచెం ఎక్కువ క్వాంటిటీ పెంచుకోవాలి. కందిపప్పు కానీ ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేస్తున్నామో, లేదంటే తక్కువ క్వాంటిటీ. ఫస్ట్ కందిపప్పు వేసి కొంచెం ఫ్రై చేసి తర్వాత కరివేపాకు వేయండి. కరివేపాకు కూడా కొంచెం ఫ్రై చేయండి. తర్వాత తురిమి పెట్టుకున్న కొబ్బరి అండి వేసి ఫ్రై చేయండి కొంచెం లైట్గా. తర్వాత అండి లైట్గా ఫ్రై అయిన తర్వాత కారం అండి, మనకి తగినంత కారం. మరి కారం కొంచెం ఎక్కువ తింటే కొంచెం ఎక్కువ వేసుకోండి, లేదు తక్కువ కావాలంటే ఒక 2-3 పచ్చిమిరపకాయలు, లేదంటే కారం ఎక్కువ తిన్నట్టు ఒక 5-6 పచ్చిమిరపకాయలు వేసుకోండి. వేసిన తర్వాత కొంచెం లైట్గా అలా ఫ్రై చేయండి. కొంచెం లైట్గా అలా ఫ్రై అయిన తర్వాత అండి ముందే పుదీనా కట్ చేసి పెట్టుకున్న పుదీనా అండి కడిగి కట్ చేసి పెట్టానండి. కట్ చేసి పెట్టుకున్న పుదీనా వేయండి. తర్వాత కొత్తిమీర అండి, కొత్తిమీర కూడా కొంచెం కట్ చేసి పెట్టుకున్నానండి. కొత్తిమీర కూడా వేయండి. కడిగి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అండి కొంచెం వేయండి. కొంచెం ఫ్రై చేయండి, కొంచెం పచ్చివాసన పోయే వరకు. ఫ్రై అయిందండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి తర్వాత కొంచెం జింజర్ అండి, 1 ఇంచ్ ఆర్ 2 ఇంచెస్ జింజర్ కట్ చేసి వేయండి. తర్వాత కొంచెం జీలకర్ర వేయండి. వేసి చల్లారిన తర్వాత మిక్సీ పట్టండి. తర్వాత అండి ఒక బాండలి తీసుకొని బాండలి హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేయండి. ఆయిల్ హీట్ అయిందండి. కొంచెం ఆవాలు వేయండి. ఆవాలు చిట్టపట్టలాడిన తర్వాత పచ్చిశనగపప్పు వేయండి. నేను కొంచెం ఎక్కువ వేసానండి, మీకు ఇష్టం లేదంటే కొంచెం తక్కువ వేసుకోండి. కొంచెం మినపప్పు వేయండి. తర్వాత క్యాష్యూ నట్స్ అండి, ఉరికి అలా ఫ్లేవర్కి వేసాను. కొంచెం క్యాష్యూ నట్స్ కట్ చేసి వేయండి. తర్వాత కరివేపాకు వేయండి. ఒక 2 ఎండుమిరపకాయలు వేయండి, చిన్న చిన్న ముక్కలుగా చేసి. వేసిన తర్వాత ఫ్రై చేయండి. ఫ్రై అయిన తర్వాత అండి జీలకర్ర వేయండి. కొంచెం స్టవ్ సిమ్లో పెట్టండి, మాడిపోతుంది. తర్వాత మనం ముందే పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి, పుదీనా, కొబ్బరి, పచ్చిమిరపకాయలు, అల్లం, జీలకర్ర, ఆ పేస్ట్ వేయండి. వేసిన తర్వాత కొంచెం ఫ్రై చేయండి. కొంచెం పసుపు వేయండి. పసుపు వేసిన తర్వాత ఫ్రై చేయండి. చూడండి ఫ్రై అయింది. బాగా ఫ్రై అవ్వాలండి, పచ్చివాసన అంతా పోకుండా. ఆల్రెడీ మనం ఫ్రై చేసాం కాబట్టి అంతకేం ఉండదు పచ్చివాసన, కానీ కొంచెం ఫ్రై చేయండి. ఫ్రై అయిందండి. నేను ఆయిల్ తక్కువ వేసాను, అందుకే ఎలా ఉంది. తర్వాత మనం ముందే రెడీ చేసి పెట్టుకున్న రైస్ వేయండి, చల్లారిన రైస్.
తగినంత ఉప్పు వేయండి. కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అండి కొంచెం వేయండి. మిక్స్ చేయండి బాగా. మిక్స్ అయిందండి. స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతేనండి, పుదీనా రైస్ రెడీ అయిపోయింది. వన్ టైం ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి అందరికీ.